అందరికీ నమస్కారం. ఆనపకాయ చాలామంది చప్పగా ఉంటుందని చెప్పి తినరు. అలాగే ఆనపకాయ పాలుండినా తినరు కదా. మా ఇంట్లో మా బాబు కూడా అంతేనండి. ఆనపకాయ పాలు అస్సలు తినడు. అందుకని ఇలా ఆనపకాయ పులుసు చేస్తానన్నమాట. దీన్ని ఆనపకాయ దప్పలం అని కూడా అంటారండి చాలామంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఆనపకాయ తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నాన్ వెజ్ అనుకోండి, మనం చికెన్, మటన్ ఇవి ఏవైనా సరే మనం తినమని చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, కన్ఫామ్గా తింటారు. కానీ ఇవేంటంటే మనం రుచిగా వండితేనే తింటారు, లేదంటే అస్సలు ముట్టుకోరు. ఆనపకాయ అయితే అసలు చిన్నపిల్లలు నాకు తెలిసి చాలామంది తినరు కదా. మా ఇంట్లో అయితే మా బాబు తినడండి. మా వారికి అలవాటు అయింది, పర్లేదు. మా బాబు అయితే అస్సలు తినట్లేదు. అందుకని ఆనపకాయతో ఇలా పులుసు చేస్తే చాలా ఇష్టంగా తింటాడనమాట. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఆనపకాయ తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారు. ఇక్కడ చూసారు కదా, ఆయిల్లో తాలింపులు వేశాను, జీలకర్ర వేశాను, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజ్వి 3 వేస్తానండి నేను. పులుసు కదా, ఎక్కువ ఉల్లిపాయలు కావాలన్నమాట. పచ్చిమిర్చి ఒక 4 వేశాను. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మీడియం సైజ్ కట్ చేసుకున్న ఈ ఆనపకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఈ ఆనపకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఆనపకాయ ముక్కలన్నీ చక్కగా ఇలా మగ్గిపోతాయండి. దాని తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇది ఇంట్లో ఆడించిన కారం అనమాట. కొత్త కారం నేను చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో, మసాలా కారం, అది వేస్తున్నాను. ఇది తయారు చేసిన తర్వాత ఆనపకాయ దప్పలమే ఫస్ట్ వండాను అనమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మసాలా కారం ఎలా తయారు చేయాలో ఏంటో నేను ఒక వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఆ కారం వల్ల కూరలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం సపరేట్గా అన్నీ వేయాల్సిన అవసరం లేదు, మసాలాలు అవన్నీ అందులోనే జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ఇలా కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కారం పచ్చివాసన పోయే వరకు ఉంచాలన్నమాట. కారం పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేస్తానండి. ఎందుకంటే కూర కారం వాసన వస్తుంటుంది. కారం వేసిన వెంటనే పోయకూడదు. సో చింతపండు పులుసు మీకు ఎంత కావాలో ఆ పులుపుని బట్టి వేసుకోవాలి. ఈ పులుసు వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి, అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేశాను. ఈ పులుసు అలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. ఇంకా దింపేస్తాము అనుకున్నప్పుడు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే దీన్ని ఆనపకాయ పులుసు లేదా ఆనపకాయ దప్పలం అని పిలుస్తామండి. మీరేమని పిలుస్తారు? ఆనపకాయతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.